ఈరోజు వెదర్ చాలా బాగుందని ఒక ట్రిప్కి వెళ్తున్నాము. వచ్చేసాము ఇక్కడ కాల్గ్రేట్ డెస్టినేషన్కి. మేము అర్లీ మార్నింగ్ 5 hours జర్నీ చేసి కాన్స్టాన్స్కి వచ్చాము. ఇక్కడ నుంచి మేము ఈ క్రూజ్ తీసుకున్నాము. చూడండి, తీసుకుంటున్నాము ఈ క్రూజ్ని. చాలా పెద్ద షిప్. ఇక్కడ మేము మైనో ఐలాండ్కి వెళ్తున్నాము. 2013లో నేను చాలా చిన్నగా ఉన్నప్పుడు నేను మమ్మీ డాడీ వెళ్ళాము. అప్పుడు చిన్న లేడు. కానీ ఇప్పుడు మళ్ళీ 2025లో మేము నలుగురం కలిసి మళ్ళీ మైనో ఐలాండ్కి వెళ్తున్నాము. ఎందుకంటే మాకు అక్కడ చాలా బాగా నచ్చింది కాబట్టి. సో నెక్స్ట్ మీకు అక్కడ ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇక్కడే షిప్ టికెట్స్ కోసము BSP ఆఫీస్ అని ఉంది. అక్కడ టికెట్స్ తీసేసుకున్నాము ఆల్రెడీ. ఇప్పుడు క్యూలో వెయిట్ చేస్తున్నాము. చూడండి ఎంత పెద్ద క్యూ ఉందో. మేము కూడా వెళ్ళాలి. నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. నాకు అసలు ఏం గుర్తులేదు. సో ఇప్పుడు చాలా కొత్తగా ఉంటుంది. చూద్దాం కదండి. మేము కాన్స్టాన్స్కి ట్రైన్లో వచ్చాం కదా. ఆ ట్రైన్లోంచి వ్యూ ఇలా ఉన్నింది. అసలు చాలా బాగుంది. అండ్ ఈ లేక్ పేరు బోడెన్జే. ఇప్పుడు మీరు చూస్తున్నది కాన్స్టాన్స్ హార్బర్. ఇక్కడే అన్ని షిప్స్ అండ్ క్రూజెస్ ప్యాసింజర్స్ కోసం వెయిట్ చేస్తుంటాయి. అండ్ ఇక్కడ మీకు ఒక బిల్డింగ్ కనిపిస్తుంది కదా, ఫార్ కార్టన్ అని. అక్కడే మేము మా క్రూజ్ టికెట్స్ తీసుకున్నాము. ఈ ప్లేస్ చాలా ఫేమస్ కాబట్టి ఎంతమంది టూరిస్ట్ ఉన్నారో చూడండి. మొత్తం అందరు టూరిస్ట్స్ అక్కడ. అండ్ అక్కడ నుంచి వ్యూ కూడా చాలా బాగుంది. వాటర్ కలర్ కూడా చాలా బాగుంది. ఇక్కడ మీకు ఒక చిన్న స్టాల్ కనిపిస్తుంది కదా, సీ బేర్ అని. అదొక డ్రింక్ స్టాల్. అండ్ ఇలాగే దగ్గరలో చాలా రెస్టారెంట్స్ ఉన్నాయి. అందరు ఈ సన్నీ వెదర్లో ఎంత ఎంజాయ్ చేస్తున్నారో చూడండి. ఇక్కడ మీకు ఒక పెద్ద క్రూజ్ కనిపిస్తుంది కదా, దాని పేరు కార్ల్స్రూ అంట. ఇలాగే ఇంకా వేరే షిప్స్ వేరే డెస్టినేషన్స్కి వెళ్తున్నాయి. ఇక్కడ చిన్న బోట్స్ నుంచి పెద్ద షిప్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మేము కూడా లోపలికి వెళ్ళడానికి క్యూలో ఉన్నాము. ఇక్కడ చాలామంది ఉన్నారు అసలు ఈ క్రూజ్లోకి వెళ్ళే వాళ్ళు. ఇప్పుడు ఆల్మోస్ట్ మా టర్న్ వచ్చేస్తుంది. మేము ఇక్కడ టికెట్స్ చూపించి మేము కొనేవి ఇంకా లోపలికి వెళ్ళచ్చు. ఈ క్రూజ్ లోపలే రెస్టారెంట్ కూడా ఉందంట. అందుకే ఇక్కడ చైర్స్ అండ్ టేబుల్స్ వేస్తున్నారు. ఈ క్రూజ్కి 3 floors ఉంటే మేము 2nd floorలో ప్లేస్ తీసుకున్నాము. ఇక్కడ నుంచి వ్యూ కూడా చాలా బాగా కనిపిస్తుంది కాబట్టి. Why am I looking at you? You're a picture in a frame. I make believe you're next. వాటర్ కలర్ చూడండి ఎంత బాగుందో కదా. ఈరోజు వెదర్ కూడా చాలా బాగా సన్నీగా ఉంది. To me, but I know it's not the same. Why am I looking at you? You're a pixel on a screen. మా క్రూజ్ ఇప్పుడు ఫైనలీ స్టార్ట్ అయిపోయింది. అండ్ మేము ఇప్పుడు మా లంచ్ తింటున్నాము. Your animating principle is nowhere to be seen.
Why am I lost in a loveless fantasy when somebody real is waiting out there for me? Why am I looking at you? I've enjoyed the years I've wasted, but the time has come to face the fact that none of what I see is true. So I'm gonna stop looking at you. Oh, I'm gonna stop looking at you. ఇక్కడ మీకు ఒక స్టాచ్యూ కనిపిస్తుంది కదా, అది తిరుగుతుందంట, ఇలా రౌండ్గా తిరుగుతుందంట, కానీ మాకైతే కనిపించలేదు. మేబీ వేరే టైంకి తిరుగుతుందేమో. మేమైతే వ్యూని చాలా ఎంజాయ్ చేస్తున్నాం. Oh baby, baby, why you acting this way? I just remember all our days up the interstate when we were driving down the 408, and you would smile just like the sun that you emulate. Now you mitigate my love, mitigate my love. Oh, mitigate my love, mitigate my love. Mitigate my love, mitigate my love. Oh, mitigate my love, mitigate my love. When we were younger, we would talk so late and hear the morning music shine through the golden gates. And now I know you're gonna amputate all of my love that's left for you. I don't wanna say, mitigate my love, mitigate my love. Oh, mitigate my love, mitigate my love. Mitigate my love, mitigate my love. Oh, mitigate my love, mitigate my love. I know it's easy when you shut me away. I just can't help but think that one day that love will stay. When you were smiling on the 408, I never thought one day you'd ask me to mitigate. Mitigate my love, mitigate my love. Oh, mitigate my love, mitigate my love. Mitigate my love, mitigate my love. Oh, mitigate my love, mitigate my love. వాటర్ చుట్టూ చిన్న చిన్న ఫారెస్ట్స్ ఉన్నాయి, విలేజెస్ ఉన్నాయి, అండ్ మౌంటైన్స్ కూడా ఉన్నాయి. మా షిప్ కొన్ని స్టాప్స్ దగ్గర ఆపుతుంది, అందులో ఇదొకటి. ఇక్కడ కొంతమంది మా షిప్ నుంచి దిగేస్తున్నారు అండ్ కొంతమంది ఎక్కుతున్నారు కూడా. షిప్ని కాసేపు ఆపారు కాబట్టి మేము 3rd ఫ్లోర్ కూడా ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చాము. ఇక్కడ నుంచి కూడా వ్యూ చాలా బాగుంది అండ్ పెద్ద పెద్ద టేబుల్స్ కూడా వేశారు. ఇక్కడ రెస్టారెంట్ ఉందనుకుంటా. ఇప్పుడు షిప్ మళ్ళీ స్టార్ట్ అయిపోయింది అండ్ మేము దిగే స్టాప్కి వెళ్తుంది. ఇప్పుడు నేను మా తమ్ముడు మొత్తం క్రూజ్ని అంతా ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. కింద ఫస్ట్ ఫ్లోర్లో అయితే వేవ్స్ చాలా బాగా కనిపిస్తున్నాయి. సన్లైట్లో వాటర్ చాలా బాగా మెరుస్తుంది.
సెకండ్ ఫ్లోర్లో రెస్టారెంట్ ఉంది అండ్ వాటర్తో పాటు స్కై కూడా కనిపిస్తుంది. చాలా బాగుంది అసలు. థర్డ్ ఫ్లోర్లో కూడా ఒక చిన్న బార్ లాగా ఉంది, ఒక చిన్న రెస్టారెంట్ లాగా. అక్కడ టేబుల్స్ పెట్టున్నారు అండ్ చైర్స్ కూడా ఉన్నాయి. అక్కడ నుంచి కూడా వ్యూ చాలా బాగుంది. మేము ఇప్పుడు ఫైనలీ మైనా ఐలాండ్కి వచ్చేసాము. వాటర్ చూడడానికి చాలా క్లియర్గా ఉంది అండ్ డక్స్ అండ్ స్వాన్స్ కూడా ఉన్నాయి. ఈ స్వాన్ చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు మేము బ్రిడ్జ్ మీద ఉన్నాము. అక్కడ నుంచి ఐలాండ్ లోపలికి నడుస్తున్నాము. మేము ఎంట్రన్స్ దగ్గరికి వెళ్ళక ముందే చాలా కలర్ఫుల్ ట్యూలిప్స్ని చూసాము. చాలా బాగుంది అసలు. మొత్తం వాటర్ వ్యూ సూపర్ గా ఉంది. ఇప్పుడు ఎంట్రన్స్ దగ్గర ఉన్నాము ఐలాండ్ కి. మేము టికెట్స్ తీసుకున్నాం కదా ముందు, అవి ఇక్కడ వాళ్ళకి ఇస్తే మమ్మల్ని లోపలికి కొనేస్తారు. లోపల చాలా బాగుంటుందంట, చూద్దాం పదండి. మేము ఇందాకే టికెట్స్ చూపించి ఎంటర్ అయిపోయాం లోపలికి. అసలు బీచ్ వ్యూ చాలా బాగుంది. అండ్ ఇంకా లోపలికి నడిస్తే పెద్ద పెద్ద ట్రీస్ కూడా కనిపించాయి. ఈ ఐలాండ్కి చాలా మంది వచ్చారు. ఇంకొంచెం లోపలికి వెళ్ళాక పెద్ద వాటర్ ఫాల్ కనిపించింది. స్టోన్స్తో చేశారు, స్టెప్స్ లాగా ఉంది. దాని మీద నుంచి వాటర్ అంతా వస్తుంది. దాని సైడ్లో మొత్తం మంచి మంచి ఫ్లవర్స్ ఉన్నాయి అండ్ చాలా కలర్ఫుల్గా కూడా ఉంది. మేమైతే చాలా ఫొటోస్ తీసుకున్నాం అక్కడ. ఎక్కడ చూసినా కూడా చాలా పెద్ద పెద్ద ఓల్డ్ ట్రీస్ ఉన్నాయి. తర్వాత మేము పోనీస్ని కూడా చూసాము. 4 పోనీస్ దాకా ఉన్నాయి అక్కడ. ఇంకా కాసేపు నడిచాక మేము ఫ్లవర్స్తో యానిమల్స్ చేసినవి చూసాము. పీకాక్స్ ఉన్నాయి, డక్స్ ఉన్నాయి అండ్ ఒక పెద్ద ఫ్లవర్ పాట్ కూడా ఉంది.
అక్కడ ఒక పెద్ద ప్లే గ్రౌండ్ కూడా ఉన్నింది. చాలా మంది పిల్లలు కూడా ఆడుకుంటూ ఉన్నారు. అక్కడ పెద్ద పెద్ద మ్యాగ్నోలియా చెట్లను కూడా చూసాము. అండ్ వేరే పెద్ద పెద్ద చెట్లు అందరికీ మంచి నీడలాగా ఉన్నాయి. చాలా సన్నీగా ఉన్నది కాబట్టి ఆ రోజు. మేము తర్వాత ఒక పెద్ద లేన్లో నడుచుకుంటూ వెళ్ళాము. అక్కడ చాలా హైట్తో ఉండే ట్రీస్ ఉన్నాయి. బాగా చల్లగా ఉన్నింది అక్కడ. బటర్ఫ్లై గార్డెన్కి వెళ్ళే దారిలో మేము చాలా ఫన్నీ స్టాచ్యూస్ కూడా చూసాము. ఒక ఫ్రాగ్ ఉన్నింది, ఇంకా చాలా స్టాచ్యూస్ ఉన్నాయి అక్కడ. మేము బటర్ఫ్లై గార్డెన్లోకి ఎంటర్ అయ్యాక చూస్తే ఉన్నాము. బటర్ఫ్లై గార్డెన్లోకి వెళ్తున్నాము. చాలా మంచి బటర్ఫ్లైస్ ఉంటాయంట కలర్ఫుల్గా. చూద్దాం పదండి. నేను 2 years ఉన్నప్పుడు వచ్చాను ఇక్కడికి. ఇప్పుడు మళ్ళీ వస్తున్నాను. చాలా బాగుంటుందంట. వెళ్ళి చూద్దాం పదండి. బటర్ఫ్లై గార్డెన్లోకి ఎంటర్ అయ్యాక బటర్ఫ్లైసే కాదు బర్డ్స్ని కూడా చూసాము. ప్యారెట్స్ ఉన్నాయి, చిన్న చిన్న కలర్ఫుల్ బర్డ్స్ కూడా ఉన్నాయి. చాలా బాగుంది. అక్కడ బటర్ఫ్లైస్కి ఆరెంజెస్ అండ్ బనానాస్ ఫుడ్గా పెట్టారు. అవన్నీ ఒకే చోట ఉన్నప్పుడు చూడడానికి చాలా బాగుంది. అసలు ఎన్ని టైప్స్ ఉన్నాయో. బ్లూ ఉన్నింది, రెడ్ ఉన్నింది, ఎల్లో ఉన్నాయి, కొన్ని ట్రాన్స్పరెంట్ కూడా ఉన్నాయి. అసలు చూడడానికి చాలా బాగుంది. చాలామంది ఫొటోస్ అండ్ వీడియోస్ కూడా తీసుకున్నారు, అంత బాగున్నాయి కాబట్టి. అండ్ ఇక్కడ ఫ్లవర్స్ చెట్లు కూడా ఉన్నాయి. బటర్ఫ్లైస్కి ఎలా కావాలో అలానే ఉన్నాయి. కొన్ని బటర్ఫ్లైస్ అయితే దాని కలర్ వల్ల అసలు చెట్ల మీదనే కనిపించలేదు, బ్రౌన్గా ఉన్నాయి. సో ట్రీ బ్రాంచెస్ మీద ఉన్నా కూడా అసలు కనిపించలేదు. కొన్ని అయితే చాలా పెద్దగా అండ్ కలర్ఫుల్గా ఉన్నాయి, ఎక్కడున్నా కూడా అవి కనిపించేస్తాయి. మేము అక్కడ క్యాటర్పిల్లర్స్ కూడా చూసాము. అవి చిన్న చిన్న పాట్స్లో ఉన్నాయి అండ్ ఆకులు కూడా తింటూ ఉన్నాయి.
అక్కడ ఒక చిన్న వాటర్ ఫాల్ని కూడా చూసాము. ఆ వాటర్ అంతా ఒక పాండ్లో పడుతుంది. అక్కడ బేబీ టాటాసెస్ అండ్ పెద్ద టాటాస్ కూడా చూసాము. అండ్ చాలా మంచి ఫిషెస్ కూడా ఉన్నాయి. అక్కడ ఉండే చెట్లు కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. నేనైతే ఎక్కడ చూడలేదు అట్లాంటివి. అక్కడ టెంపరేచర్ అయితే చాలా హ్యూమిడ్గా ఉండింది. అలాగే ఉండాలి బటర్ఫ్లైస్కి. అండ్ అప్పుడప్పుడు ఇలా ఫాగ్ కూడా వెళ్తారు. Why am I looking at you? You're a picture in a frame. I make believe you're next to me, but I know it's not the same. Why am I looking at you? You're a pixel on a screen. Your animating principle is nowhere to be seen. Why am I lost in a loveless fantasy when somebody real is waiting out there for me? Why am I looking at you? I've enjoyed the years I've wasted, but the time has come to face the fact that none of what I see is true. So I'm gonna stop looking at you. Oh, I'm gonna stop looking at you. బటర్ఫ్లైస్ని అంత దగ్గర నుంచి చూడడం నాకైతే చాలా బాగా నచ్చింది. నాకు చాలా బాగా అనిపించింది. ఒక్క బటర్ఫ్లై వింగ్స్కి 3-4 డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. చూడడానికి చాలా బాగుంది. మేము వైట్ ప్యారెట్స్ని కూడా చూసాము. బటర్ఫ్లైస్ కాదు, అక్కడ బర్డ్స్ కూడా ఉన్నాయి. అవి చూడడానికి చాలా క్యూట్ అండ్ ఫ్లఫీగా కూడా ఉన్నాయి. కొన్ని బటర్ఫ్లైస్ అయితే జీబ్రా లాగా ఉన్నాయి, బ్లాక్ అండ్ వైట్ స్ట్రైప్స్తో. చాలా కొత్తగా ఉంది.
చేసి ఇలా 5 సెంట్ మీద ఇలా మనం చేయొచ్చు. చూపిస్తాను ఆగండి. కలర్ఫుల్ ట్యూలిప్స్తో గార్డెన్ మీద మంచి మంచి ప్యాటర్న్స్ కూడా వేశారు. చాలా బాగుంది చూడడానికి. మేము బటర్ఫ్లై గార్డెన్ నుంచి బయటకు వచ్చేసాక ఇంకా బస్ స్టాప్కి వెళ్తున్నప్పుడు ఇంకా డిఫరెంట్ ప్లాంట్స్ చూసాము. అక్కడ అసలు నేను ఎక్కడ చూడలేదు అలాంటివి. మాకు ఐలాండ్ ఎంటర్ అయ్యే ముందే ఈ ఐలాండ్ ప్లాన్ ఇచ్చారు. సో మేము దాన్ని చూస్తూ ఇంకా బస్ స్టాప్కి వెళ్ళిపోయాము.
మేము వచ్చేటప్పుడు ఇక్కడికి క్రూజ్లో వచ్చాము, కానీ మనము బస్లో కూడా వెళ్ళొచ్చు. సో ఇప్పుడు మేము ఇంటికి వెళ్ళడానికి బస్తో వెళ్తున్నాము. అక్కడే ఉంది, బస్ స్టాప్ దగ్గరలోనే ఉంది. ఇక్కడైతే చాలా ఫ్లవర్స్ ఉన్నాయి, ఫ్లవర్స్తో పీకాక్స్ చేశారు, ఇంకా చాలా యానిమల్స్ చేశారు, అండ్ బటర్ఫ్లై గార్డెన్స్ కూడా ఉన్నాయి. చాలా నచ్చింది నాకైతే, మా తమ్ముడు కూడా చాలా నచ్చిందంట. సో ఐఎమ్ వెరీ హ్యాపీ.